హాయ్ పిల్లలు, ఈరోజు మనం మూడవ తరగతి రెండవ పాఠం సంఖ్యలు చూడబోతున్నాం. సంఖ్యలు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఈ బొమ్మలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఓకే, రవి అతని మిత్రులు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. కింది బట్టికి చూడండి, పక్కనున్న ప్రశ్నలకు జవాబులు రాయండి. రవి, నీలిమ, గీత, సలీం, కేశవ్, మహేష్, మధు, రమ వీళ్ళు ఆటగాళ్ళు. ఎవరెవరు ఎన్ని పరుగులు చేశారు? రవి ఇన్ని చేశాడు, నీలిమ అలా. రవి చేసిన పరుగులు ఎన్ని? 45. పట్టికలో నమోదు చేయబడిన అత్యధిక పరుగులు ఎన్ని? 95. ఓకే, 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ళు ఎంతమంది? 50 కంటే ఎక్కువ అంటే 95 వస్తుంది, 84 వస్తుంది, ఇద్దరు. ఎంతమంది అతి తక్కువ పరుగులు చేశారు? అతి తక్కువ పరుగులు ఎంతమంది చేశారంటే 17, 20, 20, 24. రమ అందరికంటే తక్కువ. 20 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ పరుగులు చేసిన వారు ఎంతమంది? 20 కంటే ఎక్కువ, 40 కంటే 20 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ. 24 అవుతుంది, 34 అవుతుంది, అంతే, రెండే, ఇద్దరు. 6, 8, 9చే ఏర్పడే రెండంకెల సంఖ్యలను 5 రాయండి. 68, 89, 96, 69. ఓకే, 86. ఓకే, రాద్దాం. మళ్ళీ మనం రాయకపోతే చెప్పిన సంఖ్యని మళ్ళీ చెప్పామనుకోండి 5 అంకెలు అవ్వవు కదా. ఇక్కడ రాద్దాం, సరేనా? 68, 69. ఓకే, తర్వాత 89 లేదంటే 86, 89, ఇంకా 96. చూడండి, 5 అయిపోయాయి కదా. 98 కూడా ఉంది, కానీ 5 రాయమన్నారు. సైజు కాస్త తగ్గిద్దాము. ఓకే, ఇవి. వీటిలో అతి పెద్ద సంఖ్య ఏది? మనం రాసిన దాంట్లో 96 పెద్దది, మామూలుగా ఇది 98 పెద్దది. వీటిలో అతి చిన్న సంఖ్య ఏది? 68 చిన్న సంఖ్య. ఈ సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయండి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి అది మీరు రాయగలరు. మీకు ఆరోహణ అవరోహణ ముందే తెలుసు కాబట్టి ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి. ఓకే, ఇచ్చిన సంఖ్యకి ఎదురుగా ఇవ్వబడిన సంఖ్యలో అతి దగ్గర సంఖ్యని 0 చుట్టండి. 62కి 60 దగ్గర, 70 దగ్గర, 60 దగ్గర, 2 తేడా, 70కి 8 తేడా, 49కి దగ్గర ఏముంది? 50 ఉంది, అంతే కదా, 1 తేడా, దీన్ని 0 చుట్టాలి. 32కి 30 దగ్గర, అలానే 89కి 90 దగ్గర, 74కి దగ్గర, 70, 60, 70 దగ్గర. ఉదాహరణ చూడండి. ఇచ్చిన సంఖ్యలు విస్తరణ రూపం అంటే 35, 30 + 5. 25 ఎలా రాస్తారు మరి? 20 + 5. 10లు 5 1లు విడివిడిగా రాయాలి, అంతే. ఓకే, అలాగే 49, 40 + 9. 34, 30 + 4. 48, 40 + 8. విస్తరణ రూపాలు ఇప్పుడు కలపండి. 20 + 9 ఉంటే ఎంత అవుతుంది? 29 అవుతుంది. అలాగే 50 + 4 ఉంటే 54. 30 + 0, 30. 0 మీరు దేంతో కలిపినా కూడా విలువ మారదు కాబట్టి 30. 20 + 6, 26. 60 + 7, 67.
అయిపోయింది కదా. ఎన్ని ఇటుకలు ఉన్నాయి? మయూరి వాళ్ళ నాన్న ఒకరోజు వారి పెరట్లో ఎన్ని ఇటుకలు ఉన్నాయో లెక్కించమన్నాడు. మయూరి వాళ్ళ నాన్న ఒకరోజు పెరట్లో ఎన్ని ఇటుకలు ఉన్నాయో లెక్కించమన్నాడు. ఆమె ఇటుకలు లెక్కించసాగింది. 1 2 3 మధ్యలో లెక్క తప్పింది. మళ్ళీ లెక్కించడం మొదలుపెట్టింది. అప్పుడు నాన్న ఏమన్నాడు చూడండి. కుప్పలుగా లెక్క పెట్టచ్చు కదా. మయూరి: ఎలా నాన్న? నాన్న ఏమంటున్నాడంటే 5 చెప్పున కుప్పలుగా తీసుకొని 5, 10, 15 అని లెక్కించు. మయూరి: అయితే 10 చొప్పున ఒక కుప్పగా లెక్కిస్తా. అదే మంచిది కదమ్మా. 10 చొప్పున కుప్పగా లెక్కేసింది అనుకో, అది ఇంకాస్త సులువుగా ఉంటుందన్నమాట. అప్పుడు మయూరి వద్ద ఎన్ని ఇటుకలు ఉంటాయి? మయూరి ఇటుకలను 10 చొప్పున కుప్పగా చేసి 90 నాన్న అంటూ 90 అంటూ లెక్కించింది. అప్పుడు మయూరి నాన్నతో ఏం చెప్తుంది? నాన్న, 90కి 9 ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 99 ఇటుకలు ఉన్నాయి. ఇంకొక ఇటుకను చివరి వరుసలో చేర్చితే అవి కూడా 10 అవుతాయి అని అంది. అప్పుడు మయూరి దగ్గర ఎన్ని ఇటుకలు ఉంటాయి? ఒక ఇటుకను వేస్తే 100 ఉంటాయి. చూడండి, 10 ఒక కుప్పగా వేసింది. 10, ఇది ఒక 10, అలా ఎన్ని ఉన్నాయి? 9 వరుసలు ఉన్నాయి. కాబట్టి ఇది 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి 99 అయ్యాయి. ఇంకొక ఇటుకను కలిపితే 100 అవుతాయి. అదే చెప్తున్నారనమాట. ఆమె వద్ద 100 ఇటుకలు ఉంటాయి ఒక ఇటుకను కలిపితే. 3 అంకెల సంఖ్యలు. 9 10లు, 9 1లు ప్లస్ 1, 10 10లు 100 అవుతాయి. 100లో ఎన్ని 10లు ఉంటాయి? 10 10లు ఉంటాయి. 100లో ఎన్ని 1లు ఉంటాయి? 100 1లు ఉంటాయి. 2 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య 99. 3 అంకెలతో ఏర్పడే మొదటి సంఖ్య 100. అంటే 3 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య 100. 100కు 1 కలిపితే 101. 100కు 10 కలిపితే 110. 100కు 100 కలిపితే 200. 100 తర్వాత సంఖ్యలు. బొమ్మలు చూడండి, ఖాళీలను పూరించండి. ఒక 100 ప్లస్ 1 101. ఓకే. ఒక 100 ప్లస్ 2 1లు 102. ఒక 100 ప్లస్ 3 1లు 100 ప్లస్ 3 ఎంత? 103. 103. ఇది విస్తరణ రూపం రాద్దాం. ఇక్కడ 100 ప్లస్ 4 కదా. 100 ప్లస్ 4 అంటే 104. ఎన్ని 1లు ఇక్కడ? 5 1లు. పేర్చండి మీరు. 100 ప్లస్ 6 ఇది 106. 100 ప్లస్ 7 107. 100 ప్లస్ 8 108. 100 ప్లస్ 9 109. 100 ప్లస్ 1 10 110. ఇప్పుడు 100 ప్లస్ 10 110. 100 ప్లస్ 20 120. 100 ప్లస్ 30 130. 100 ప్లస్ 40. ఇప్పుడు విస్తరణ రూపం రాయాలి మీరు. 100 ప్లస్ 100 ప్లస్ 40. 100 ప్లస్ 40 ఎంత అవుతుంది? 140. అలాగే 100 ప్లస్ 50 150. 100 ప్లస్ 60 160. 100 ప్లస్ 70 170. 100 ప్లస్ 80 180. 100 ప్లస్ 90 190. 100 ప్లస్ 100 200. 100ని లెక్కిద్దాం ఇప్పుడు. 100 ప్లస్ 100 ప్లస్ 100 ఎంత? 300. అలాగే 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 400. ఇది ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 3 6 600 అంటే 600. 100లు 10లు 1 లెక్కించండి. సరైన సంఖ్యలను ఖాళీ గళ్ళల్లో రాయండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఒక 100 ఉంది, 2 10లు ఉన్నాయి. ఎన్ని 1లు ఉన్నాయి? 5 1లు ఉన్నాయి. సో ఎంత అవుతుంది? 125. ఇక్కడ 400 ఉన్నాయి. ఇది చూద్దాం మనం. ఇది మనం పూరిద్దాం. 400 ఉన్నాయి. ఎన్ని 10లు ఉన్నాయి? 3 10లు ఉన్నాయి. ఎన్ని 1లు ఉన్నాయి చూడండి. 8 1లు ఉన్నాయి. అంటే 8. ఎంత అయింది సంఖ్య? అది కలిపి రాస్తే సంఖ్య అవుతుంది. ఎంత అవుతుంది? 438. ఇలా అన్నమాట. దీన్ని చూడండి. 5 10ల 5 10లు 5 10లు ఎన్ని 500. ఎన్ని 10లు? 0 10లు. 10లు ఏం లేవు కదా. ఎన్ని 1లు మరి?
9 ఒకట్లు 3 ఇలా పేర్చున్నాయి, 3 ఇలా పేర్చున్నాయి. 3 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే 9 ఒకట్లు ఎంత అవుతుంది సంఖ్య మరి? 509. సరిపోయిందా? ఇదనమాట, ఇలా చేయాలి. తర్వాత చూడండి, తర్వాత ఎగ్జాంపుల్లో ఒకట్లు లేవు. ఎన్ని పదులు ఉన్నాయి? ఎన్ని వందలు ఉన్నాయి? 600 ఉన్నాయి. ఎన్ని పదులు ఉన్నాయి? 3 3. పదులు కూడా 6 ఉన్నాయి. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? ఒకట్లు ఏమీ లేవు. అంటే ఒకట్లు ఎన్ని? 0 ఒకట్లు. సంఖ్య ఎంత అవుతుంది మరి? 660. అలానే మిగతా కూడా మీరు చేయండి. ఒక అంకె, 2 అంకె, 3 అంకెల సంఖ్యలను కింద పట్టికలో గుర్తించండి. వాటిని కింద ఇచ్చిన పట్టికలో రాయండి. 42 అనేది 2 అంకెల సంఖ్య. ఇందులో 4 2లు అంకెలు, 4 పదులు మరి 2 ఒకట్లతో ఈ సంఖ్య ఏర్పడింది. సరేగా? ఒక అంకె సంఖ్యలు ఏమున్నాయి? 9 8 7 1 3. ఓకే, ఇది సులువుగా ఉంది కాబట్టి ఇది మీరు చేయగలరు. ఇరవై అనేది ఒక అంకె సంఖ్య. అందులో 0 ఉంది, దానికి విలువ లేదు అని రవి అన్నాడంట. 20 అనేది 2 మరియు 0 అనే అంకెలతో ఏర్పడింది. 0 ఒకట్ల స్థానంలో ఉంది, అంటే ఒకట్లు ఏమీ లేవు అని కాంత అన్నది. మరి రవి కాంతల్లో మీరు ఎవరితో ఏకీపిస్తారు? 0కి నిజంగానే విలువ లేదు, అలానే విలువ లేదని తీసేశారనుకోండి 2 అయిపోతుంది కదా. కాబట్టి 0 వేయాల్సిందే అక్కడ. కాంత కరెక్ట్గానే చెప్పింది. 101లో 0 విలువ ఎంత? ఇది ఇంతకుముందు కాంత చెప్పినట్టు 101లో 0 ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది. అంటే పదులు ఏమీ లేవు అని అర్థం చేసుకోవాలి మీరు. సరైన సంఖ్యలను గాలి గల్లలో రాయండి. ఏం లేదు, 91 92 93 94 95 97 98 99 100 102 103 104 105 106 107 108 108 109 110 ఇలా నింపుకుంటూ పోవాలి మీరు. ఎంతవరకు? 210 వరకు. పై పట్టికలో మొదటి సంఖ్య ఏది? 91. 197 తర్వాత సంఖ్య 198. 161 ముందు సంఖ్య 160. 149 151 మధ్యలో 151 ఉంది. పట్టికలో చివరి సంఖ్య 210. సరేనా? ఒకటి స్థానంలో 9 ఒకట్లు ఉన్నాయి, స్థాన విలువ 9. పదుల స్థానంలో 4 పదులు ఉన్నాయి, స్థాన విలువ 40. 4 × 10 కదా. వందల స్థానంలో 300 ఉన్నాయి, స్థాన విలువ ఎంత? 3 × 100 300 ఆర్ 300. ఆలోచించండి, ఒక సంఖ్యలో ఏ స్థానంలో 0 ఉన్నప్పుడు దాని స్థాన విలువ ఎంత? దాని స్థాన విలువ 0. సరేనా? సంఖ్యలో ఎడమ వైపుకి వెళ్ళిన కొద్దీ స్థాన విలువ పెరుగుతుంది. సరైన సంఖ్యలను 0 చుట్టండి. పదుల స్థానంలో 5 ఉన్న సంఖ్య ఇది. ఒకట్ల స్థానంలో 6 ఉన్న సంఖ్య 0 చుట్టేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒకటి స్థానంలో 6 ఉంది. ఇది ఒక్కటేనా అంటే కాదు, ఇది కూడా ఉంది. సరేనా? వందల స్థానంలో 3 ఉన్న సంఖ్య ఇది ఒకటి, ఇది కూడా ఒకటి. పదుల స్థానంలో 8 ఉన్న సంఖ్య, పదుల స్థానంలో 8, ఇది ఒక్కటే. కింద సంఖ్యల్లో గీత గీయబడిన అంకె స్థాన విలువ తెలపండి. గీత గీస్తే కదా తెలపడానికి. కింది సంఖ్యలు రాయండి. ఒకటి స్థానంలో 5, పదుల స్థానంలో 2, వందల స్థానంలో 7 ఉన్న సంఖ్య. సరే, ఇది రాద్దాం మనం. వందల స్థానంలో 7 ఉందంట, పదుల స్థానంలో 2 ఉందంట, ఒకటి స్థానంలో 5 ఉంది, 725. ఓకే. అలానే నెక్స్ట్ ఏంటి? పదుల స్థానంలో వందల స్థానంలో ఏముందో ముందు అది చూద్దాం. 4 వందల స్థానంలో ఉంది కాబట్టి 4. పదుల స్థానంలో ఏముంది? 8 ఉంది, ఒకటి స్థానంలో 0 ఉంది, 480. అలాగే నెక్స్ట్ మూడోది, వందల స్థానంలో ఏముందో ముందు చూడండి. వందల స్థానంలో 7 ఉంది, పదుల స్థానంలో 1 ఉంది, ఒకటి స్థానంలో 0 ఉంది, 710. మళ్ళీ వందల స్థానంలో ఏముందో చూడండి. ఫస్ట్
వందల స్థానంలో 2 ఉంది. 2 మొదట రాయాలి. తర్వాత పదుల స్థానంలో ఉన్నది 5, 1 స్థానంలో ఉన్నది 7, 257. అంతే, అయిపోయింది. 21 పేజీలోని 6వ ప్రశ్నకు చెందిన బట్టి సంఖ్యా పట్టిలోని సంఖ్యలతో అడగండి చెబుతా ఆట ఆడుతున్నారు. మరి మీరు కూడా ఆడండి. బిక్కు ఏం చెప్తున్నాడు? పట్టికలో 2వ వరుసలో మొదటి సంఖ్య ఏది? అది ఎక్కడో పేజీ, 21 పేజీ అంట. ఎక్కడుంది అది? 101. 144 మరియు 166 మధ్యనున్న సంఖ్య ఏది? 145. 177 తర్వాత 178. 200 ముందు సంఖ్య 199. 162కి 5 గల తర్వాత సంఖ్య ఏది? 162కి 5 గల తర్వాత సంఖ్య బట్టికి వెళ్దాం. ఇక్కడ 1 2 3 4 5. ఓకే, అంటే ఈ సంఖ్య కావాలి. 168. సరేనా? 165కి 4 మళ్ళీ ముందు సంఖ్య, ఇది కూడా అలానే కనుక్కోండి. ఇవన్నీ చాలా చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి మీరు చేయగలరు. ఎన్ని కుప్పలు మరియు ఎన్ని ఇటుకలు? మయూరి వాళ్ళ ఇంటికి లారీలో కొన్ని ఇటుకలు తీసుకొచ్చారు. వాటిని 10 వరుసల్లో పేర్చారు. మయూరి ఇటుకలను కుప్పలు చొప్పున లెక్కించసాగింది. మొదట అడుగు భాగంలో 2 కుప్పల్లోని ఇటుకలను ఒక్కదానిలో 100గా లెక్కించి మిగతా వరుసలో కుప్పను 10 చొప్పున 70 ఇటుకలు లెక్కించింది. మిగిలిన 4 ఇటుకలు విడిగా లెక్కించి కింది పట్టికలో చూపించింది. 100 కుప్పలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 10 కుప్పలు 7 ఉన్నాయి. మిగిలిన వీడి 4, 274 ఆన్సరు. ఇటుకలను కింది పట్టికలో చూపించిన పైన చూపించే విధంగా మొత్తం ఎన్ని ఇటుకలు రాయండి. ఇది 589, ఇది 602, ఇది 750. సరేనా? ఇప్పుడు మనం ఏవి వందలు ఎన్ని, ఇవన్నీ అవన్నీ రాయాలి. సరేనా? ఇందులో 600 ఎన్ని పదులు? 2 పదులు. ఎన్ని ఒకట్లు? 5 ఒకట్లు. 5 ఒకట్లు. ఇందులో 300. ఓకే, 7 పదులు, 8 ఒకట్లు. ఓకే, మిగతా 2 మీరు రాయండి. తిమ్మాపూర్ బడిలో 4 విద్యార్థులు 237 కింద విధంగా నల్లబలపై రాశారు. 200 3 బదులు 7 ఒకట్లు. సోని 200 + 37. సంగీత 200 + 30 + 7. రజియా 100 + 100 + 30 + 7. అందరు రాసినవి సరిగ్గానే ఉన్నాయి. కింద ఉదాహరణ చూడండి. 200 3 బదులు 7 ఒకట్లు. దీన్ని విస్తరణ రూపం అంటారు. ఓకే, 190ని కూడా పైన చూపించిన విధంగా వివిధ రకాలుగా రాయగలరు. రాసేయండి. మరి ఖాళీ గల్లలో స్థానానికి చెందిన సరైన అంకెను రాయండి. 900 2 బదులు 7 ఒకట్లు. అలాగే ఇది 700. 706 పదులు, 6 పదులు, 9 ఒకట్లు, 9 ఒకట్లు. ఇది మరి 100. ఎన్ని పదులు? 2 పదులు. ఎన్ని ఒకట్లు? 6 ఒకట్లు. సరేనా? మిగతా కూడా అలానే రాయండి. కింది సంఖ్యకి విస్తరణ రూపాలు రాయాలి. నేను ఒకదానికి రాసి చూపిస్తాను, మిగతా మీరు రాయండి. ఎన్ని వందలు ఉన్నాయి? 300 ఉన్నాయి. సో 300. 3 × 100 300. ఎన్ని పదులు ఉన్నాయి? 2 పదులు ఉన్నాయి, అంటే 20. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? 5 ఒకట్లు ఉన్నాయి. సరేనా? మధ్యలో మీకు ఏది ఇబ్బందిగా ఉంటుందంటే 0 ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఇది నేను రాస్తాను 600. ఓకే, దీనికి స్థాన విలువ 0. 0 పదులే ఉన్నాయి, 9 ఒకట్లు. ఓకే, ఇలా రాయాలి. కింద ఉదాహరణలు చూపించిన సంఖ్యను 0తో చుట్టండి. ఓకే, ఇది కొద్దిగా సులువైన ఎక్సర్సైజ్, మీరు పెద్దగా రాయాల్సింది ఏం లేదు. ఇక్కడ 423 కనిపించింది కదా, ఇలా 0 చుట్టేయడమే. అలాగే ఇది 560, ఇక్కడ 0 చుడతారు. ఇది 888, అన్ని 8లు ఉండాలి. అన్ని స్థానాల్లోని 8లు ఉండాలి. ఇక్కడ 7
వందల స్థానంలో 7, ఒకటి స్థానంలో 5 అంటే 705. ఇది 40. ఓకే. ఏది పెద్దది ఏది చిన్నది మయూరి కింద విధంగా ఇటుకలు పేర్చింది. వీటిలో ఏది చిన్నదో ఏది పెద్దదో తెలపండి. 5 ఇటుకలు 7 ఇటుకలు ఏది పెద్దది? ఇదిగోండి ఇలా గీసినా కూడా ఇదే పెద్దది కనిపిస్తుంది కదా. సో 7 ఇటుకలే పెద్దది కాబట్టి ఈ విధంగా చూపించవచ్చు. 5 less than 7 ఇది లెస్ దాన్ సింబల్. 7 ఇటుకలు 5 ఇటుకలు ఇందులో ఏది పెద్దది? 7 ఇటుకలు పెద్దది అంటే 7 greater than 5 ఈ విధంగా చూపించవచ్చు. సరేనా? రెండు ఇటుకలు ఇచ్చట ఇటుకల సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఈక్వల్గా చూపించవచ్చు. 5 మరియు 7 ఏర్పడే రెండు అంకెల సంఖ్యలను రెండింటిని రాయమని మయూరి తన స్నేహితురాలు చెప్పింది. వీటిలో ఏది చిన్నదో ఏది పెద్దదో చెప్పమంది. వీటిని రాయడం మయూరి స్నేహితురాలు సాయం చేయండి. 5 మరియు 7తో 57, 75 ఏ రెండే కదా వచ్చేది. 57 అంటే 5 పదులు ఎన్ని ఒకట్లు 7 ఒకట్లు 7 పదులు ఎన్ని ఒకట్లు 5 ఒకట్లు. సరైన గుర్తును ఉంచండి. ఏది లెస్ దానా గ్రేటర్ దానా అది మనం ఉంచాలి. ఇప్పుడు 57 ఈజ్ లెస్ దాన్ 75. లెస్ దాన్ సింబల్ మన దగ్గర ఉందా? స్టాక్లో ఉంది. ఓకే. కింద గల్లో సరైన గుర్తు లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఓకే. సరే 86 గ్రేటర్ దాన్ 68 పెద్దది కదా, గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. ఇది లెస్ దాన్ సింబల్ పెట్టాలి. 27 చిన్నది కాబట్టి 72 కన్నా. 10 స్థానంలో ఏది పెద్దది ఉంటే అదే పెద్ద సంఖ్య. ఈ రెండు స్థానాల్లోని ఒకటే నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఈక్వల్. నెక్స్ట్ 89 10 స్థానంలో 8 ఉంది కదా, అది పెద్దది. 7 కన్నా 8 పెద్దది కదా కాబట్టి గ్రేటర్ దాన్. 2, 6, 7 ఏర్పడు మూడంకెల సంఖ్యలు ఇవి. వీటిలో ఎన్ని వందలు, పదులు, ఒకట్లు ఉన్నాయో రాయండి. ఇది 200, 6 పదులు, 7 ఒకట్లు. అలానే మిగతా మీరు రాయండి. కింద వాటిలో ఏది చిన్నదో ఏది పెద్దదో రాయండి. 10 స్థానంలో చూడండి, 100 స్థానంలో సమానంగా ఉంది. 10 స్థానంలో ఏది చిన్నది? 6 చిన్నది కాబట్టి 267 చిన్నది. అది రాసేద్దాం. 267 రాసిన తర్వాత దాన్ని బాక్స్లో పెట్టడమే. ఈ రెండిట్లో ఏది పెద్దది? 10 స్థానంలో చూడండి 7 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే 7 ఉన్నదే కదా పెద్దది కాబట్టి 672. 726 ఇందులో ఏది చిన్నది? 10 స్థానంలో 2 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 చిన్నది కాబట్టి 726 కాబట్టి 726 రాయాలి. 200 ఏది పెద్దది? 100 స్థానంలో ఏది ఉందో చూసుకోండి. 100 స్థానంలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏది పెద్దది మరి? 6 ఉన్నది పెద్దది. 627 ఏది చిన్నది? ఇంకేది చిన్నది? 100 స్థానంలో 6 ఉన్నది చిన్నది. రెండో సంఖ్యలో 100 స్థానంలో 7 ఉంది కదా, 7 ఉన్నది పెద్దది. కింది గల్లెల్లో గ్రేటర్ దాన్ లెస్ దాన్ గుర్తుని సరైన చోట రాయండి అంటే ఈ రకంగా. ఏది చిన్నది? 270 చిన్నది. మరి రాయండి లెస్ దాన్. ఓకే. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ పెడతారు. రెండు కొమ్ములు ఎప్పుడు పెద్ద సంఖ్య వైపు చూపించాలి, ఒక కొమ్ము చిన్న సంఖ్య వైపు చూపించాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. 47 లెస్ దాన్. ఓకే. అలా మిగతా నింపండి. కింద ఉదాహరణలు చూపించింది కదా, పెద్ద సంఖ్యను 0తో చుట్టండి. అతి పెద్ద సంఖ్యను చుట్టేద్దాం. ఇందులో 102 అతి పెద్ద సంఖ్య. ఓకేనా? ఇందులో 444 440 కన్నా పెద్దది కదా. ఇందులో 828 ఇందులో 42. ఓకే.
వీటిలో 174. ఓకే, కింద సంఖ్యలు ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. నేను ఒకటి రాసి చూపిద్దినా. ఇది చూడండి, 79 చిన్నది, దాని తర్వాత 84, దాని తర్వాత 85, దీని తర్వాత 105. ఇది ఆరోహణ క్రమం, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. నేను ఎక్కడ పెడదామన్న ప్లేస్ లేదా, ఇక్కడ ఉండేవండి, మిగతా మీరు రాసుకోండి. కింద సంఖ్యను ఆరోహణ క్రమంలో రాయండి. 95 పెద్దది, 57, తర్వాత 40, 34. అలాగే ఇవి కూడా మీరు రాయాలి. 256, 109, 156, 77. ఇది రివర్సల్ రాయండి, ఆరోహణ క్రమం వచ్చేస్తుంది. కింద కొన్ని సంఖ్యలు ఇవ్వబడినాయి, అవి ఏ సంఖ్యల మధ్య ఉన్నాయో గుర్తించి 0 చూడండి. ఎందుకంటే 885 ఉంది, 850కి 900 మధ్యలో ఉంది. అలాగే 98 90కి 100కి మధ్యలో ఉంది. ఓకే, 632 22 మధ్యలో ఉంది. 304 300కి 350కి మధ్యలో ఉంది. అలాగే 287 250కి 300కి మధ్యలో ఉంది. ఓకే, 945 900కి 999కి మధ్యలో ఉంది. అంతే. కింది వాటిని చేయండి. 4 9 ఏర్పడే అన్ని 3 అంకెల సంఖ్యలు రాయండి. 1 స్థానంలో 5 ఉండే సంఖ్యలను 50 నుండి 150 వరకు మధ్య నుండి వాటిని రాయండి. 1 స్థానంలో 5 ఉండాలి, అంటే 55, 65, 75, 85, 95, 105, ఇంకా 115, 125, 135, 145 అవి రాయాలి. 800కి 900 మధ్య ఉండి 10 స్థానంలో 6 అనే సంఖ్యలు అనేవి రాయండి, అంటే 860. ఇంకా 861, 862 అలా 869 వరకు రాసి తర్వాత 960, 961, 962 అలా 969 వరకు రాయండి. కింద ఇవ్వబడిన అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు అతిపెద్ద చిన్న సంఖ్యలను రాయండి. ఇది అతిపెద్ద సంఖ్య కావాలి మీకు, అంతే కదా. 9, 3, 2. ఓకే, ఇచ్చిన సంఖ్యలో ఏది పెద్ద సంఖ్య? 9 కదా, అది ముందు రాయాలి 100ల స్థానంలో. తర్వాత 3 పెద్దది, 3 10ల స్థానంలో రాయాలి. తర్వాత 2. ఇలా రాస్తే మీకు అతి పెద్ద సంఖ్య వస్తుంది. అతి చిన్న సంఖ్య ఎలా వస్తుంది? రివర్సల్ రాయాలి. చిన్న సంఖ్యను ముందు రాయాలి, దాని తర్వాత కాస్త పెద్దది, దాని తర్వాత దానికన్నా పెద్దది. ఇది అతి చిన్న సంఖ్య. 0 ఇస్తే ఇబ్బంది అవుతుంది అతి పెద్ద సంఖ్య రాసేటప్పుడు, ఎందుకంటే 0తో మనం నెంబర్ స్టార్ట్ చేయలేం కాబట్టి 0 తర్వాత పెద్ద సంఖ్య ఏది? 1, అది ముందుగా రాయాలి. 0ని తర్వాత రాయాలి. ఓకే, 108. ఇది అతి చిన్న సంఖ్య అవుతుంది. అతి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 8 పెద్దది కదా, 8, 1, 0. 0తో రాసేటప్పుడు మీకు అతి చిన్న సంఖ్య రాసినప్పుడు ఇబ్బంది, 0 ముందు పెట్టలేరు కాబట్టి దాని తర్వాత 0ని ముందుగా పెట్టలేరు కాబట్టి 0 తర్వాత వచ్చే సంఖ్యని 1ని ముందు పెడతారు, దాని తర్వాత 0ని పెట్టాలి, దాని తర్వాత వచ్చే పెద్ద సంఖ్యని ఇక్కడ పెట్టాలి. ఓకే, అలా మీరు చేయాలి. సరైన సంఖ్యని ఖాళీలో రాయండి. 120, 129, 129 అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? 130 వస్తుంది. 130. నెక్స్ట్ ఏమొస్తుంది? 131. అలా అనమాట. ఇక్కడ 499 తర్వాత 500, 500, 500 తర్వాత 501, 501. ఓకే, అలా మిగతా మీరు నింపండి. కింది సంఖ్యలను ఇది చూడండి, ఇది అవరోహణ క్రమంలో ఉంది. 97, 96, 95 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 94 వస్తుంది. 994 తర్వాత 993. ఇచ్చిన సంఖ్య ఏ క్రమంలో ఉందో చూసుకోవాలి మీరు మొదట. అవరోహణ క్రమంలో ఉందా, ఆరోహణ క్రమంలో ఉందా అని దాన్ని బట్టి నింపాలి. కింది సంఖ్యలను ఉదాహరణ చూపించిన విధంగా రాయండి. 425 టెస్ట్ ఇచ్చారు వర్డ్ ఫామ్లో. ఓకే, మనం దాని సంఖ్యను గుర్తించి రాయాలి. 907 అంటే 907.
ఇది 842. 800 ఉన్నాయంటే 4 10 ఉన్నాయి, ఒక 2 ఉంది. నెక్స్ట్ 630, 630. తర్వాత 294, 294. 550, 550. కింది సంఖ్యలు అక్షరాలు రాయండి. ఇప్పుడు రివర్స్లు రాస్తారు మీరు. 549 అంటే 549, 604 అంటే 604, 858, 985, 684, 450. అయిపోయింది చూసారా, మన లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లెసన్లో, వచ్చే పాఠంలో మళ్ళీ కలుద్దాం.